नमस्ते मित्रमा, वेलकम बैक टू खलील मास्टर यूट्यूब चैनल। दिस इज योर खलील मास्टर मैथ्स एक्सपर्ट। ఈ రోజు మన టాపిక్ ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు। ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య అంటే ఏమిటి? ఏదైనా ఒక సంఖ్య n అనేది తీసుకున్నాం అనుకోండి మిత్రమా, దీనికి 1 మరియు n ఇవి రెండే కారణాంకాలు అయితే దానిని ప్రధాన సంఖ్య అంటాము। ఉదాహరణకు 2ను తీసుకుందాం। 2కి 1 మరియు 2 కారణాంకాలు అవుతాయి। ఇవి రెండు తప్ప వేరే ఏ కారణాంకాలు రావు, కాబట్టి ఈ రెండుని ఏమంటాం మనం? ప్రధాన సంఖ్య అంటాం। అదే విధంగా 3ను కూడా తీసుకుందాం మిత్రమా। 3కు 1 మరియు 3 ఇవి రెండే కారణాంకాలు అవుతాయి, కాబట్టి 3 కూడా ప్రధాన సంఖ్య। అంటే ఏంటి మిత్రమా? ప్రధాన సంఖ్య అంటే ఒక సంఖ్యకు 1 కారణాంకం మరియు అదే సంఖ్య కారణాంకం, ఈ రెండు మాత్రమే ఉండాలి, దానిని ప్రధాన సంఖ్య అంటాం। ఇప్పుడు 4ను తీసుకుందాం మిత్రమా। 4 యొక్క కారణాంకాలు ఏంటి? 2, 2 కూడా అవుతాయి మిత్రమా, ఎందుకంటే 2 2 4 కాబట్టి, అంటే 2 ఈ ఒక్క కారణాంకంగా తీసుకోవచ్చు। 2 అవుతుంది, 1 అవుతుంది, 4 అవుతుంది। 1, 4 నిజానికి ప్రతి సంఖ్యకు అవుతాయి, ఇది కొత్త ఏం కాదు। ప్రతి సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకం తప్పనిసరిగా అవుతాయి। అవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా వచ్చాయనుకోండి, అట్లాంటి సంఖ్యలను మనం సంయుక్త సంఖ్యలు అంటాం। ఏమంటాం మిత్రమా? సంయుక్త సంఖ్యలు అంటాం, గుర్తుంచుకోండి। ఇక 5కు వద్దాం। 5కు కేవలం 1, 5 రెండు కారణాంకాలే ఉంటాయి, కాబట్టి 5 అనేది ప్రధాన సంఖ్య, 4 ప్రధాన సంఖ్య కాదు। అదేవిధంగా 6 అనేది కాదు, 7 అనేది అవుతుంది। ఈ విధంగా ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఏమున్నాయనేది మనం డిస్కస్ చేస్తాం మిత్రమా। అయితే ఈ ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయో చూద్దాం। ఫస్ట్ 2 తీసుకోవాలి। అయితే 1కి వద్దాం మిత్రమా। ఇక్కడ ఎలాగో మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి 1 గురించి కూడా మాట్లాడదాం। 1కి 1 మాత్రమే కారణాంకం, 1 × 1 కాబట్టి 1 కారణాంకం, అంటే ఇక్కడ 2 కారణాంకాలు రావట్లేదు। ఈ 1 అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, యాంటిక్ పీస్ అని చెప్పుకోవచ్చు మనం। అయితే ఈ 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కూడా కాదు। అయితే మీకు పరీక్షలో ఈ ప్రశ్న కూడా అడిగేటువంటి అవకాశం ఉంది, ఏంటి? సంయుక్త మరియు ప్రధాన సంఖ్య కానిది ఏది అని అడుగుతాడు, ఆప్షన్స్ ఇస్తాడు 1 2 3 4 అని, 1 అని పెట్టాలి। అంతేకాకుండా సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు మిత్రమా, సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు। అయితే ఒకటి ఒక సరి సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుంది, అది 2। అయితే ఈ ప్రశ్న కూడా అడిగేటువంటి అవకాశం ఉంది, ఏంటి? సరి ప్రధాన సంఖ్య ఏది, లేదా ఎన్ని సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవుతాయి, లేదా అతి మిక్కిలి చిన్న సరి ప్రధాన సంఖ్య ఇది అంటాడు। యాక్చువల్లీ అతి మిక్కిలి చిన్న మరియు పెద్ద ఏదైనా కూడా సరి ప్రధాన సంఖ్య 1 మాత్రమే, ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు మిత్రమా, రైట్? ఇక ఇప్పుడు ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయనేది రాద్దాము। 2, 3, 5, 7, 9 కాదు, 11, 13, 17, 19, 23 ఇలా రాసుకుంటూ పోతే చివరికి ఏ నెంబర్ వస్తుంది మిత్రమా? చివరికి ఏ నెంబర్ వస్తుంది? ఇది ఖచ్చితంగా చెప్పలేం మిత్రమా, ఇలా పోతూ ఉంటే మనకు అనంతంగా వస్తాయి, అది గుర్తుంచుకోండి। అయితే ఈ అనంతంగా వస్తాయి అనేటువంటి చెప్పింది ఎవరు? యూక్లిడ్ అనేటువంటి శాస్త్రవేత్త। ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకు శాస్త్రవేత్తల గురించి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు మిత్రమా। అయితే ఈ విషయం గుర్తుంచుకోండి, ప్రధాన సంఖ్యలు అనంతంగా ఉంటాయి, దానికి ఒక పరిమితి అనేది లేదు, చివరికి ఒక హైయెస్ట్ నెంబర్, ఒక అధిక సంఖ్య ఏదైతే ఉందో అది అని మనం ఖచ్చితంగా చెప్పలేము। ఇది అనంతంగా ఉంటాయి అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? యూక్లిడ్, గుర్తుంచుకోండి। అంతేకాకుండా ఇంకో ప్రశ్న కూడా అడుగుతాడు, ప్రధాన సంఖ్యలకు మరియు సంఖ్యా సమితులకు ఎక్కువగా కృషి చేసినటువంటి శాస్త్రవేత్త పేరు ఏమిటి అంటారు। అప్పుడు
ప్రధాన సంఖ్యలు అనగానే మీరు ఇమ్మీడియట్గా యూక్లిడ్ అనొద్దు. యూక్లిడ్ కనుక్కున్నది ఏంటి? కేవలం ప్రధాన సంఖ్యలు అనంతంగా ఉంటాయి. యూక్లిడ్ అనేటువంటి శాస్త్రవేత్త చేసింది ఏంటంటే ఈ ప్రధాన సంఖ్యలన్నీ అనంతంగా ఉంటాయి అని చెప్పాడు, అంతే. అయితే శ్రీనివాస రామానుజన్ ఈ శ్రీనివాస రామానుజన్ అనేటువంటి శాస్త్రవేత్త అందరికీ చాలా సుపరిచితం. శ్రీనివాస రామానుజన్ మన మ్యాథమెటిక్స్ డే కూడా జరుపుకుంటూ ఉంటాం పాఠశాలలో. అది ఎప్పుడు జరుపుకుంటాం అనేటువంటి డేట్, మంత్ కూడా చాలా ముఖ్యం మిత్రమా. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ప్రధాన సంఖ్యలపై మరియు సంఖ్యా లక్షణాలపై ఎక్కువ కృషి జరిపినటువంటి శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. అంతేకాకుండా నెంబర్ సిస్టంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం శ్రీనివాస రామానుజన్కి ఉంది. ఈ ప్రశ్న కూడా అడిగేటువంటి అవకాశం ఉంది మిత్రమా. ఇంకొకటి ఏంటంటే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏ విధంగా కనుక్కోవాలి అనేటువంటిది మనం పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తాము. అక్కడ మనం ఒక జల్లెడ పద్ధతి అనేది నేర్చుకున్నాం మిత్రమా. జల్లెడ పద్ధతి ఇది మనం జనరల్గా విద్యార్థులకు కూడా చెప్తూ ఉంటాం. ఈ జల్లెడ పద్ధతి ఏ విధంగా చేస్తాం అనేటువంటిది తెలిపినటువంటి శాస్త్రవేత్త పేరు ఎరాటోస్తనీస్. ఇది గుర్తుంచుకోండి మిత్రమా. ఇది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఏంటి? ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి జల్లెడ పద్ధతిని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త పేరు ఏమిటి? ఎరాటోస్తనీస్. కాబట్టి వీటిని మీరు గుర్తుంచుకోండి మిత్రమా. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ప్రధాన సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్యకి 1 లేదా అదే కారణాంకం కావాలి. ఏదైతే ప్రధాన సంఖ్య కాదో దానినే మనం సంయుక్త సంఖ్య అంటాము. ప్రధాన సంఖ్యకు ఉదాహరణలు 2, 3, 5, 7, 11, 13 ఈ విధంగా రాస్తాము. ఇక శ్రీనివాస రామానుజన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రధాన సంఖ్యలు మరియు సంఖ్యా లక్షణాలపై ఎనలేని కృషి చేశారు. అంతేకాకుండా ప్రధాన సంఖ్యలను కనుక్కోవడానికి జల్లెడ పద్ధతిని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త పేరు ఎరాటోస్తనీస్. ప్రధాన సంఖ్యలు అనంతంగా ఉంటాయి, దానికి ఒక పరిమితి అనేది లేదు అనేటువంటిది తెలిపినటువంటి శాస్త్రవేత్త పేరు యూక్లిడ్. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన టాపిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మిత్రమా. అదేంటంటే ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి అనగానే 2, 3, 5, 7, 11 ఈ విధంగా రాస్తాం మిత్రమా. ఇప్పుడు ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో చూడండి. 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 50 నుండి 100 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1 నుండి 100 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఇవి రాయాలి అని అంటే మనకు చాలా ఇబ్బంది మిత్రమా. అవన్నీ గుర్తుంచుకోవాలి అంటే కొంచెం కష్టం. కాబట్టి వీటిని గుర్తుంచుకోవడానికి నేను ఒక మంచి టెక్నిక్ ఫైండ్ అవుట్ చేశాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే డిడి బీబీసీ బీబీసీ బిఏ ఇది గుర్తుంచుకుంటే చాలు మిత్రమా. ఇలాంటి ప్రశ్నలకు మనం అవలీలగా జవాబు రాయవచ్చు. అది ఎలాగో చూడండి. ఇక్కడ డి అంటే ఏంటంటే డి అని అంటే 4 మనకు తెలిసిన విషయమే. అంటే 4 బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3, అదేవిధంగా 2, 2, 3 మళ్ళీ రాసి 2, 1 అని రాస్తే సరిపోతుంది. దీని అర్థం ఏంటంటే మిత్రమా 1 నుండి 10 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు 4 ఉన్నాయి మిత్రమా. అవేవో చూద్దాం. 2, 3, 5, 7 అంతే కదా మిత్రమా. 1 నుండి 10 వరకు ఉండేటువంటి 4 ఉన్నాయి. అదేవిధంగా 10 నుండి 20 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 4 మిత్రమా. అది ఇలా 11, 13, 17, 19 ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవడం చాలా కష్టం మిత్రమా. అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే కోడ్ రూపంలో పెట్టేశాను. ఇప్పుడు చూడండి, 1 నుండి 10 వరకు 4, 10 నుండి 20 వరకు 4, 20 నుండి 30 వరకు 20 నుండి 30 వరకు 2, 30 నుండి 40 2, 40 నుండి 50 3,
ఇది 50 నుండి 60, 60 నుండి 70, 70 నుండి 80, 80 నుండి 90, 90 నుండి 100. ఇప్పుడు అతను ఏ ప్రశ్న అడిగినా కూడా మనం టపీమని చెప్పేటువంటి అవకాశం మన దగ్గర ఉంది. అయితే 90 నుండి 100 వరకు ఎంత అంటే 1, 80 నుండి 100 వరకు ఎంత అంటే 3, 70 నుండి 100 వరకు ఎంత అంటే 6. ఈ విధంగా చెప్పొచ్చు మిత్రమా. 1 నుండి 50 వరకు ఇప్పుడు నాకు కావాల్సిన సమాధానం చూడండి. 1 నుండి 50 వరకు అంటే ఇవన్నీ 1 నుండి 50 వరకే. 4, 4, 8, 10, 12, 15, 15 మిత్రమా. అంటే 1 నుండి 50 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 15 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, అంతే. ఇప్పుడు 50 నుండి 100 వరకు ఎన్ని ఉన్నాయి? 2, 3, 6, 10, 10 ఉన్నాయి మిత్రమా. మరి 1 నుండి 100 వరకు ఎన్ని ఉన్నాయి? 25 ఉంటాయి, అంతే. ఈ విధంగా మనం ఇమ్మీడియట్గా ఆన్సర్ రాయగలుగుతాం మిత్రమా. అయితే ఇది మనం గుర్తుంచుకోవాలి. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. అయితే ఇక్కడ 4, 4, 2, 2, 3, 2, 2, 3, 2, 1 ఇది మనం నేర్చుకోలేం. ఏమైనా గుర్తొచ్చిందా మిత్రమా? 4, 4, 2, 2, 3. ఓకే, మీకు ఇది అర్థమైతే సరిపోతుంది. కమ్ టు ద పాయింట్. ఈ నెంబర్లు గుర్తుంచుకునే బదులు మనం ఇది గుర్తుంచుకోవడం చాలా సునాయాసం. అదేలాగో ఇది కూడా గుర్తుంచుకోవడానికి నేను ఒక టెక్నిక్ కూడా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దూరదర్శన్ బీబీసీ ఛానల్, మళ్ళీ అదే బీబీసీ ఛానల్ రాసి బిఏ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉంటే దూరదర్శన్ మరియు బీబీసీ ఛానల్లో అవకాశం లభిస్తుంది. ఈ విధంగా ఒక మైండ్ సెట్ పెట్టుకోండి మీరు. దీన్ని ఏమంటాం? న్యూమోనిక్స్ అంటాం. నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చెప్పేటప్పుడు ఇలాంటి టెక్నిక్స్ చాలా చెప్తూ ఉంటాను. మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని చోట్లలో వచ్చినప్పుడు నేను ఇవి చెప్తూ ఉంటాను మిత్రమా. ఇప్పుడు ఇక్కడ అదే టెక్నిక్ అప్లై చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దూరదర్శన్ బీబీసీ ఛానల్, అదే బీబీసీ ఛానల్. అందుకని నేను ఏం చేశాను మిత్రమా, ఇక్కడ నుండి రాశాను చూడండి. ఇది 1 నుండి 50 వరకు మరియు 60 నుండి 100 వరకు. బీబీసీ కిందనే బీబీసీ పెట్టాను, తొందరగా అర్థమవుతుందని. అయితే దీన్ని ఒక స్టోరీ క్రియేషన్లో మనం చేసుకుందాం. దూరదర్శన్ మరియు బీబీసీ ఛానల్లో చేరాలి అనంటే కనీసం బిఏ అర్హత కలిగి ఉండాలి. ఇలా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుండి మనం ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగినా కూడా టపీమని రాసేటువంటి అవకాశం మనకు ఉంది. ఈ చాలా మంది అభ్యర్థులు ఇలాంటి వాటిల్లో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కోడ్ అనేది మీరు గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇంకో 2 నెంబర్స్ గుర్తుంచుకోండి మిత్రమా. అవేంటంటే 1 నుండి 100 వరకు అయిపోయింది కదా మిత్రమా. 100 నుండి 200 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే మీరు గుర్తుంచుకోండి, 21 ఇయర్స్, 21 సంవత్సరాలు, 21 గుర్తుంచుకోండి. అయితే పెళ్లికి కావలసినటువంటి సంవత్సరం ఎంత? 21. ఆ విధంగా జస్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది మిత్రమా. ఇక ఇప్పుడు 200 నుండి 300 వరకు కావాల్సినటువంటి ప్రధాన సంఖ్యలు ఏముంటాయి అనంటే స్వీట్ 16. ఈ విధంగా గుర్తుంచుకోండి మిత్రమా. ఇక ఇప్పుడు మీరు మర్చిపోలేరు, డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఇది 1 నుండి 100 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు. ఆ తర్వాత 100 నుండి 200 అంటే 21 ఇయర్స్. ఆ తర్వాత 200 నుండి 300 అంటే స్వీట్ 16. అంతేకాకుండా ఇంకొన్ని స్పెషల్ నెంబర్స్ ఉన్నాయి మిత్రమా. అవేంటంటే 2, 2, 3, 11, 97, 101, 997. ఇవి కూడా గుర్తుంచుకోవాలి మిత్రమా. ఇవి స్పెషల్ కేసెస్. ఇవేంటంటే 2 అనేది 2 సార్లు రాస్తాను, ఎందుకంటే అతి మిక్కిలి చిన్న ప్రధానాంకం ఏంటి? 2. సరి ప్రధానాంకం ఏంటి? 2. మొదటి బేసి ప్రధానాంకం ఏంటి? 3. రెండంకెల చిన్న ప్రధానాంకం ఏంటి? 11. రెండంకెల పెద్ద ప్రధానాంకం ఏంటి? 97. 3 అంకెల అతి చిన్న ప్రధానాంకం ఏంటి? 101. 3 అంకెల అతిపెద్ద ప్రధానాంకం ఏంటి? 997. ఇవి కూడా గుర్తుంచుకోవాలి మిత్రమా. ఇవి గుర్తుంచుకున్నారంటే మీకు ఇందులో నుండి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా అవలీలగా రాయగలుగుతారు. ఇక ఇప్పుడు ఇంకొకటి నేర్చుకుందాం మిత్రమా. అదేంటంటే
గోల్డ్ బాక్స్ నెంబర్. ఏమంటాం మిత్రమా? గోల్డ్ బాక్స్ నెంబర్ లేదా గోల్డ్ బాక్స్ నెంబర్. దీన్ని తెలుగులో ఇలా రాస్తాం, గోల్డ్ బాక్ లేదా గోల్డ్ బాక్స్ నెంబర్. ఈ గోల్డ్ బాక్స్ నెంబర్ అంటే ఏంటంటే మిత్రమా, ఏదైనా ఒక సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలిగితే దాన్ని గోల్డ్ బాక్స్ నెంబర్ అంటాం. అంటే ఉదాహరణకు ఇప్పుడు నేను 8 అనేది తీసుకుంటున్నాను మిత్రమా. ఇది ఏంటి? సరి సంఖ్య. ఈ సరి సంఖ్యను 3 + 5 గా రాయవచ్చు. మరి 3 అనేది ఏంటి? ప్రధాన సంఖ్య. 5 అనేది ఏంటి? ప్రధాన సంఖ్య. అయితే ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే గోల్డ్ బాక్స్ నెంబర్ అంటే ఏమిటి అని అంటే సరి సంఖ్యను ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. అయితే ఏదైనా ప్రధాన సంఖ్యను మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మిత్రమా. అదేంటంటే 10గా తీసుకుందాం. 10ని ఏమన్నా రాసుకోవచ్చు మనం? 3 + 7గా రాసుకోవచ్చు. 3 + 7 అంటే 10 అనేది ఏంటి? సరి సంఖ్య. 3 అనేది ఏంటి? ప్రధాన సంఖ్య. 7 కూడా ప్రధాన సంఖ్య. అయితే ఈ సంఖ్యలు ముఖ్యంగా ఇప్పుడు 2 తీసుకొని చూద్దాం మిత్రమా. 2ని ఏమన్నా రాసుకోవచ్చు? 2 + 0. 2 + 0. 2 + 0 అంటే మరి 0 ప్రధాన సంఖ్య అవుతుందా? కాదు. అంటే ఇక్కడ ఫెయిల్ అయింది మిత్రమా. అంటే దీన్ని బట్టి డెఫినిషన్ ఏమని చెప్పాలంటే 4 లేదా 4 కంటే ఎక్కువ ఏదైనా ఒక సరి సంఖ్య అయితే, ఇక్కడ డెఫినిషన్ జాగ్రత్త వినండి మిత్రమా, ఇది ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ బాక్స్ నెంబర్ అంటే ఏంటంటే 4 లేదా 4 కంటే ఎక్కువ సరి సంఖ్యలు ఉన్నట్లయితే ఆ సరి సంఖ్యలను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాస్తే దానిని గోల్డ్ బాక్స్ నెంబర్ అంటాము. అవును, ఇది నిజమే అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మళ్ళీ శ్రీనివాస రామానుజన్. అయితే ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను మిత్రమా. మ్యాథమెటిషియన్స్ గురించి వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాల గురించి అడిగినప్పుడు నెంబర్ సిస్టమ్ గురించి వచ్చింది, సంఖ్యా వ్యవస్థ గురించి వచ్చింది, మరియు అక్కడ శాస్త్రవేత్త నేమ్ అడిగాడు అనుకోండి, మీకు తెలియదు అనుకోండి, ఆప్షన్ శ్రీనివాస రామానుజన్ పెట్టండి. అంటే అది కరెక్ట్ కావచ్చు, రాంగ్ కూడా కావచ్చు మిత్రమా. గెస్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ ప్రియారిటీ శ్రీనివాస రామానుజన్కి ఇవ్వడం మంచిది. ఎందుకంటే సంఖ్యా వ్యవస్థ మీద ఎనలేని కృషి చేసినటువంటి ఏకైక మ్యాథమెటిషియన్ అంటే శ్రీనివాస రామానుజనే. కాబట్టి ఈ శ్రీనివాస రామానుజన్ మీద ఒకటైన ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఓకే మిత్రమా, ఇక గోల్డ్ బాక్స్ నెంబర్ గురించి అయిపోయింది. ఇక దీని తర్వాత మనం ఇంకొకటి నేర్చుకుందాం మిత్రమా. అదేంటంటే ఫెర్మాట్ ప్రిన్సిపల్. ఏంటి మిత్రమా? ఫెర్మాట్. దీన్ని తెలుగులో మనం ఫెర్మా ప్రిన్సిపల్ అని కూడా అంటాం. ఇక్కడ ఫెర్మా అన్న ఫెర్మాట్ అన్న ఒకటే, శాస్త్రవేత్త పేరు ఇది. అయితే ఇంగ్లీష్లో మరియు తెలుగులో ఎప్పుడైతే మనం రాస్తూ ఉంటాం మిత్రమా, చిన్నపాటి మార్పు అనేది వస్తూ ఉంటుంది. దానిని మీరు అంతగా పట్టించుకోకండి. ఫెర్మా అన్న ఫెర్మాట్ అన్న ఒకటే, గోల్డ్ బాక్స్ నెంబర్ అన్న గోల్డ్ బాచ్ నెంబర్ అన్న ఒకటే. కాబట్టి నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఇప్పుడు ఫెర్మాట్ ప్రిన్సిపల్లో ఫెర్మాట్ ఏం చేశాడంటే F0 ఒక ఫార్ములా అనేది మనకి ఇచ్చాడు. అదేంటంటే 2n + 1. ఇది ఫార్ములా మిత్రమా. అయితే ఈ ఫెర్మాట్ ఫార్ములా అనేది అతను ఏం చెప్పాడంటే ఇది అన్ని ప్రధాన సంఖ్యలను సూచిస్తుంది, మనం ప్రధాన సంఖ్య కనుక్కోవాలంటే ఇది చేస్తే సరిపోతుంది అని ఎవరన్నారు? ఫెర్మాట్ అన్నాడు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ నేను F1 తీసుకుంటున్నాం మిత్రమా. F0 తీసుకుందాం. F0 అంటే ఏమవుతుంది? 2 ⁴ + 1 = 2 ఘాతం 0 ఎంత మిత్రమా? 1. అంటే 2 ఘాతం 1 ఎంత? 2. 2 + 1 3. అవును, నిజమే, ప్రధాన సంఖ్య వచ్చింది. ఇప్పుడు F1 చేద్దాం మిత్రమా. 2 ఘాతం 1 + 1 అంటే 2 ఘాతం 2 + 1 4 + 1 5. ఎస్, ఇది కూడా సత్యమే. అదేవిధంగా F2 తీసుకుంటున్నాను మిత్రమా. 2 + 1 అంటే 2 ⁴ 2 ఘాతం 2 4 + 1. 2 ఘాతం 4 అంటే ఏమవుతుంది మిత్రమా? 2 4 4 16 + 1 17. ఎస్,
ఇది కూడా నిజమే. అదేవిధంగా F3 కూడా చేశాడు మిత్రమా, F4 కూడా చేశాడు. కానీ F5కి వచ్చేసరికి ఇక్కడ ఒక ప్రధాన సంఖ్య రాదు. అయితే ఫెర్మాట్ ఒకటే విషయం చెప్పాడు, 2 to the power n ఈజ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఒక ప్రధాన సంఖ్య అని చెప్పాడు. కానీ ఇది F5 కాడ తప్పు అవుతుంది. కాబట్టి ఈ ఫెర్మాట్ ప్రిన్సిపల్ తప్పు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త పేరు ఆయిలర్. పేరేంటి మిత్రమా? ఆయిలర్. అయితే ఈ ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త ఇది తప్పు అని చెప్పాడు. F5 కాడ ప్రధాన సంఖ్య రావట్లేదు, మిగతా అన్ని సందర్భాల్లో వస్తుంది. అన్ని సందర్భాల్లో అంటే F3 మిత్రమా, ఇక్కడ F3 ఏముంది? 257 వస్తుంది మిత్రమా. ఇది గుర్తుంచుకోండి. ఏమవుతుంది మిత్రమా? F3 257. అదేవిధంగా F4 కూడా 65537 ఈ నెంబర్ వస్తుంది మిత్రమా. ఇది కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. కానీ F5 కాడ ప్రధాన సంఖ్య రావట్లేదు అని చెప్పాడు శాస్త్రవేత్త. అయితే దీనికి ఇంకా అదనంగా ఆయిలర్ ఏం చెప్పాడంటే 2k - 1 అనేటువంటిది ఒక ప్రధాన సంఖ్య అవుతుంది అన్నాడు. ఏమన్నాడు? 2k - 1 ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. ఎవరన్నారు ఇది? ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త అన్నాడు. అయితే మిగతా శాస్త్రవేత్తలు మళ్ళీ దీనిని కనుక్కోవడం మొదలుపెట్టారు. అయితే చివరికి ఏమైందంటే ఇది కూడా తప్పు అని తేలింది. అదే విధంగా అంటే ఇప్పుడు k విలువ 4 తీసుకోండి మిత్రమా. ఇంకా ఈ ఫార్మాట్ అయినా 5 వరకు తీసుకొచ్చాడు. కానీ ఈ ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త 4 కానే ఆగిపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది? 2 - 4 - 1. 2 ఎంత మిత్రమా? 16. 16 - 1 15. 15 అనేది ఏంటి? ఒక సంయుక్త సంఖ్య. కాబట్టి చివరికి ఇది కూడా తప్పని నిరూపించడం జరిగింది. అంటే ప్రధాన సంఖ్యలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్ములా ఇప్పటి వరకు రూపొందించబడలేదు అని దీనితో మనకు ఒక విషయం అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రధాన సంఖ్యల నుండి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, సంయుక్త సంఖ్యల నుండి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది మనం తెలుసుకుందాం మిత్రమా. అయితే దానికంటే ముందు ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకుందాం. ఇక ఇప్పుడు కవల ప్రధానాంకాల గురించి నేర్చుకుందాం. కవల ప్రధానాంకాలు, దీన్ని ఇంగ్లీష్లో ట్విన్ ప్రైమ్స్ అంటాం. ట్విన్ కవలలు అంటే ట్విన్స్, ఇది మనకు తెలిసిన విషయమే. ట్విన్ ప్రైమ్స్ అంటాం. కవల ప్రధానాంకాలు అంటే ఏంటంటే రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదము 2 అయితే దాన్ని కవల ప్రధానాంకాలు అంటాం. అంటే ఉదాహరణకు 3 తీసుకోవచ్చు. 3, 5 ఈ రెండింటిని ఏమంటాం? కవల ప్రధానాంకాలు అంటాం. ఎందుకు మిత్రమా? 5 నుండి 3 పోతే 2 వస్తుంది కాబట్టి. అదేవిధంగా 5, 7 ఎందుకంటే 5 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య. 7 నుండి 5 పోతే 2 వస్తుంది. అదేవిధంగా 11, 13 అవుతుంది, మరియు 17, 19 అవుతుంది, 29, 31 అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటి మిత్రమా? అన్ని ప్రధాన సంఖ్యలే. అదేవిధంగా 41, 43 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మిత్రమా, 2, 2, 2, 2, 2 ఇక్కడ కూడా 2 భేదం వస్తుంది, మరియు ఇవి 2 కూడా ప్రధాన సంఖ్యలే అవుతాయి మిత్రమా. ఆ తర్వాత 59, 61 ఇది కూడా మిత్రమా. అదేవిధంగా 71 కూడా తీసుకుందాం మిత్రమా. 71, 73 73 కూడా ప్రధాన సంఖ్య. 73 నుండి 71 పోతే 2 అవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే మనకు 1 నుండి 100 వరకు ఉండేటువంటి కవల ప్రధానాంకాలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 కవల ప్రధానాంకాలు ఉంటాయి మిత్రమా. అయితే మనకు ఇలాంటి అడగకపోవచ్చు. అడిగితే ఇందులోని డైరెక్ట్లీ 41 ప్రధానాంకమైన దీని కవల ప్రధానాంకం ఏంటి
లేదంటే అతను 61 ప్రధానాంకమైన కవల ప్రధానాంకం ఏంటి అని అడుగుతాడు. మనం 63 అని రాయకూడదు, 59 అని రాయాలి. ఎందుకంటే కవల ప్రధానాంకం రావాలి అని అంటే రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదం 2 రావాలి. అంటే మొదటి సంఖ్య కూడా ప్రధానాంకమై ఉండాలి, రెండో సంఖ్య కూడా ప్రధానాంకమై ఉండాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే 1 నుండి 100 వరకు ఉన్నటువంటి కవల ప్రధానాంకాల సంఖ్య ఎంత అంటే 8. ఈ విధంగా చెప్పుకోవచ్చు మిత్రమా, 8 కవల ప్రధానాంకాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఆ తర్వాత పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు. ఈ పరస్పర సంఖ్యలని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా అంటాం మిత్రమా. ఏమంటాం? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా అంటాం. అది పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ఇప్పుడు 4 ఉంది, 9 ఉంది. ఇదేంటి మిత్రమా, ఇది ప్రధాన సంఖ్య కాదు, అది ప్రధాన సంఖ్య కాదు. అయినప్పటికీ ఈ రెండిటి యొక్క గాసాభా గరిష్ట సామాన్య భాజకం 1 వస్తే సరిపోతుంది మిత్రమా. అప్పుడు దాన్ని ఏమంటాం? పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాం. మనం కాసాగు గాసాభా గురించి కూడా నేర్చుకున్నాం మిత్రమా. ఆ లెక్క ప్రకారం ఈ రెండింటి యొక్క గాసాభా మనకు 1 అవుతుంది. అయితే ఏవైనా రెండు సంఖ్యల యొక్క గాసాభా 1 అయితే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కవల ప్రధానాంకాల్లో ప్రధాన సంఖ్యలే ఉంటాయి, ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు. ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి, నేను 3 అనేటువంటి ప్రధాన సంఖ్యను తీసుకుంటున్నాను మిత్రమా. అదేవిధంగా 23 తీసుకుంటున్నా. ఇవి రెండింటి మిత్రమా, 2 ప్రధాన సంఖ్యలే. ఇవి రెండింటి పరస్పర ప్రధాన సంఖ్యలు, ఎందుకంటే ఈ రెండింటి యొక్క గాసాభా 1 వస్తుంది. ఈ రెండింటిలో ఎటువంటి కామన్ వాల్యూ అనేది లేదు. అదేవిధంగా 5 తీసుకుంటున్నాను, 21 తీసుకుంటున్నాను మిత్రమా. ఇది ప్రధాన సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య. అయినా ఈ రెండింటిని మనం ఏమంటాం? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక చివరిది ఏంటంటే మిత్రమా, పరిపూర్ణ సంఖ్య. ఏంటి మిత్రమా? పరిపూర్ణ సంఖ్య. దీన్ని శుద్ధ సంఖ్య అని కూడా అనొచ్చు. శుద్ధ సంఖ్య, ఇంగ్లీష్లో దీనిని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి మిత్రమా, ఆ నెంబర్ యొక్క కారణాంకాలు వస్తాయి కదా, ఆ అన్ని కారణాంకాలను రాసి వాటిని కూడామనుకోండి, ఈ కారణాంకాల మొత్తం ఈ సంఖ్య యొక్క రెట్టింపు అవుతుంది మిత్రమా. అర్థమవుతుందా మిత్రమా? మళ్ళీసారి చెప్తున్నాను వినండి. ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్య యొక్క రెట్టింపునకు సమానమైతే దానిని పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటాము. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి మిత్రమా. 6 తీసుకుందాం. 6 యొక్క కారణాంకాలు ఏమవుతాయి మిత్రమా? 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 6 కూడా అవుతుంది. ఇప్పుడు 1 + 2 + 3 + 6 ఎంత అవుతుంది? 6 + 3 9, 11 12 12 అయింది మిత్రం. ఈ 12 అనేది ఏంటి? ఈ 6కు రెట్టింపు కదా, కాబట్టి 6ను పరిపూర్ణ సంఖ్య అంటాము. ఈ విధంగా మనము 6, 28, 496, 8, 1, 2, 8 ఈ నెంబర్స్ని మనం పరిపూర్ణ సంఖ్యలు అని అంటాము. ఇది గుర్తుంచుకోండి మిత్రమా. నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే ఆబ్జెక్టివ్లో అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మీరు గుర్తుంచుకుంటే చాలా మంచిది. అయితే ఈ పరిపూర్ణ సంఖ్యను కనుక్కోవడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది మిత్రమా. అదే 2 ఘాతం k - 1 ఇంటూ 2 ఘాతం k - 1. ఇక్కడ -1 పక్కకు వస్తుంది మిత్రమా, ఇక్కడ ఘాతంలోనే ఉంటుంది. దీన్నే పరిపూర్ణ సంఖ్య అంటాము. గుర్తుంచుకోండి మిత్రమా. ఈ విధంగా మనం పరిపూర్ణ సంఖ్యలను ఐడెంటిఫై చేయాలి. హోప్ యు అండర్స్టాండ్ మై డియర్స్. ఇక ఇప్పుడు ఈ
ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అయితే మిత్రమా, సమయం ఎక్కువ అయినందువల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ని తర్వాత చేయొచ్చు.